అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారతదేశం అనాదిగా గొప్ప సంస్కృతి, చరిత్ర, విలువల దేశం. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశానికి ఒక గుర్తింపు కావాలి. దేశ గౌరవాన్ని, సత్యాన్ని, న్యాయాన్ని ప్రతిబింబించే చిహ్నం కావాలి. అప్పుడు చరిత్రలో ఒక మహత్తర ప్రతీకను భారతదేశం ఎన్నుకుంది. అదే అశోక స్తంభం. మౌర్య సామ్రాజ్యానికి చెందిన మహాచక్రవర్తి అశోకుడు ధర్మం, శాంతి, న్యాయం అనే విలువలను ప్రచారం చేశాడు. అతను నిర్మించిన స్తంభాలలో సారనాథలో ఉన్న సింహస్తంభం అత్యంత ప్రసిద్ధి చెందింది. అందులో 4 దిక్కులను చూస్తూ నిలిచాయి. అవి సూచించేది ధైర్యం, శక్తి, విశ్వాసం, గర్వం. భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత 1950వ సంవత్సరంలో జనవరి 26వ తేదీ నాడు అశోక స్తంభంలోని సారనాథ సింహస్తంభం భారత జాతీయ చిహ్నంగా అధికారికంగా స్వీకరించబడింది. సత్యమేవ జయతే అంటే సత్యమే విజయం సాధిస్తుంది. ఇది భారతదేశ ఆత్మను ప్రతిబింబిస్తుంది. ఈ జాతీయ చిహ్నం భారత ప్రభుత్వ ముద్రలపై, నోట్లపై, పాస్‌పోర్ట్‌లపై, కోట్లలో ప్రతి చోట కనిపిస్తుంది. ఇది దేశ సార్వభౌమత్వానికి గుర్తు. అశోక స్తంభం కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు. భారతదేశ ధర్మాన్ని, న్యాయాన్ని, సత్యాన్ని ప్రతిబింబించే ప్రతీక. 4 సింహాలు ఒకే సందేశం. సత్యమేవ జయతే. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. థాంక్ యూ.